Let's make perfect soft and spongy ఇడ్లీ at home. మనం ఇడ్లీ రవ్వ యూస్ చేయకుండా ఈ మెథడ్లో చేస్తే ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. ఫస్ట్ 1 కప్ ఉరద్ దాల్ తీసుకొని వాటర్ క్లియర్గా అయ్యే వరకు నైస్లీ వాష్ చేసుకుందాం. తర్వాత 4 to 5 అవర్స్ సోక్ చేద్దాం. నెక్స్ట్ 2 కప్స్ రేషన్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్తో ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కావాలి అంటే నార్మల్ రైస్ ఆర్ ఇడ్లీ రైస్ కూడా యూస్ చేయొచ్చు. రైస్ని కూడా నైస్లీ వాష్ చేసి 1 స్పూన్ ఫెనిగ్రీక్ సీడ్స్ యాడ్ చేసి 4 to 5 అవర్స్ సోక్ చేద్దాం. ఫెనిగ్రీక్ సీడ్స్ కూడా బాగా సోక్ అయితే బ్యాటర్ ఫార్మెంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. 5 అవర్స్ తర్వాత సోక్డ్ ఉరద్ దాల్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసినప్పుడు లిటిల్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి. బ్యాటర్ థిక్గా, స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉండాలి, వాటరీగా ఉండకూడదు. చూడండి సాఫ్ట్గా థిక్గా బ్యాటర్ ఎట్లా ఉందో. నౌ సోక్డ్ రైస్ని కూడా లిటిల్ వాటర్తో గ్రైండ్ చేద్దాం. రైస్ బ్యాటర్ని ఉరద్ దాల్ బ్యాటర్లో యాడ్ చేసి రెండు బ్యాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా నైస్లీ మిక్స్ చేద్దాం. ఇప్పుడు బ్యాటర్ని కవర్ చేసి ఓవర్ నైట్ ఆర్ ఎల్స్ అరౌండ్ 4 to 15 అవర్స్ ఫర్మెంటేషన్కి లీవ్ చేద్దాం. నెక్స్ట్ మార్నింగ్ చూడండి బ్యాటర్ చాలా బాగా ఫర్మెంట్ అయింది, నైస్గా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు బ్యాటర్ని ఒక డిఫరెంట్ వెజిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను లిటిల్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మన బ్యాటర్ ఆల్రెడీ బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నౌ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం. ఇంపార్టెంట్గా ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేయకండి. బ్యాటర్ థిన్ అయితే ఇడ్లీ సాఫ్ట్ అండ్ స్పాంజీగా రావు. ఇప్పుడు ఇడ్లీ స్టీమర్లో వాటర్ యాడ్ చేసి స్టీమ్ అవ్వడానికి పెట్టుకుందాం. ఇడ్లీ ప్లేట్స్కి లిటిల్ ఆయిల్ ఆర్ గీ గ్రీస్ చేసి బ్యాటర్ని మోల్స్లా పోట్ చేద్దాం. ప్లేట్స్ని స్టీమర్లో పెట్టి 10 minutes స్టీమ్ చేద్దాం. మిడిల్లో లిడ్ ఓపెన్ చేయకండి, ఫుల్ 10 minutes స్టీమ్ అవ్వనియండి. 10 minutes తర్వాత చూడండి ఇడ్లీ ఎంత నైస్లీ పఫ్ అయ్యి స్టీమ్ అయిపోయిందో. ఒక టూత్పిక్తో చెక్ చేయండి. టూత్పిక్కి బ్యాటర్ స్టిక్ అవ్వకపోతే ఇడ్లీ రెడీ. ఇప్పుడు ప్లేట్స్ని బయటికి తీసుకొని కొంచెం కూల్ అవ్వనియండి. ఇడ్లీ స్పూన్ని లిటిల్ వాటర్లో టిప్ చేసి ఇడ్లీని జెంటల్లీ టేక్అవుట్ చేద్దాం. ఇలా చేస్తే స్పూన్కి ఇడ్లీ స్టిక్ అవ్వదు. అండ్ లుక్ అట్ దిస్ సాఫ్ట్ ఫ్లఫీ అండ్ స్పాంజీ ఇడ్లీస్. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీ ఇడ్లీ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. Thanks for watching. Until then, take care. See you in the next video.